హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళి జయసుధ గారిని కలిశానని చెప్పాను కదా. జయసుధ గారు అసలు ఎంత బాగా మాట్లాడారోనండి. చాలా తక్కువ టైము, అంటే కొద్ది టైము కలిసినా కానీ నాకు మంచి మంచి సలహాలు ఇచ్చారు. అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను. నేను శారీస్ తెచ్చానన్నాను కదా, ఆ శారీస్ కూడా చూపిస్తానండి. ఈరోజు ఈ కర్రీ అంటే ఏం కర్రీ తెలుసా అండి? నేను చెప్పను, మీకు ఎలా తెలిసిద్ది. ఎండు చేపల దోసకాయ కర్రీ అండి. ఆ కర్రీ చేస్తూ మీతో మాట్లాడతాను, సరేనా? వచ్చేసేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి మీకు చెప్పాల్సినవి. నేను ఒక వీడియో చూశాను అనమాట, ఆ వీడియో గురించి కూడా మీతో చర్చించాలి. వచ్చేసేయండి. ఇదిగోండి, ఎండు చేపలు వచ్చేసరికి గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచి శుభ్రంగా 1-4 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇవి వేయించాలన్నమాట. గట్టి చేపలు అంటారండి ఇవి, ఎండు చేపలు. గట్టి చేపలు అని అడిగితే ఇస్తారు మార్కెట్లో. ఇవి నూనెలో వేయించి తీసుకోవాలి. చూడండి ఈ చేపలని ఒకసారి. ఇదిగోండి, ఇవి గట్టి చేపలు అన్నమాట. ఈ చేపల కర్రీకండి మా ఇంట్లో వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అనమాట. మా ఇంట్లో వాళ్ళు అంటే మా వారండి. మా వారికి ఎంత ఇష్టమో. మా అత్తయ్య గారు చాలా బాగా చేసేవాళ్ళు. తను ఇప్పుడు లేరులేండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ అత్తయ్య ఎలా చేసేవాళ్ళు అంటేనండి, మట్టి సట్టిలో అనమాట, మట్టి గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో చేసేవాళ్ళు. మాకప్పుడు కట్టెల పొయ్యి మీద మట్టి సట్టిలో చేస్తే అసలు ఆ రుచి అద్భుతం అండి. ఇవి కొంచెం వేగినాయండి, తీద్దాము. ఇదిగోండి, ఎండు చేపలు వేయించి తీసుకున్నాను. తర్వాత ఈ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను అనమాట. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అదే నూనెలో, అంటే మనం ఇప్పుడు ఎండు చేపలు వేయించిన నూనెలోనే ఇవి దోరగా వేయించుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయలు దోరగా వేగినాయి. 2 టమాటా, ఈ సైజు టమాటా 2 తీసుకున్నాను. ఇవి కూడా వేసి కొంచెం సేపు వేగనిద్దాం. టమాటాలు వేసిన వెంటనే సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి. అదేవిధంగా దోసకాయలు కట్ చేసుకోవాలండి, చెక్కు తీసి కట్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే విత్తనాలు తీసేయాలి. నేనైతే పూర్తిగా తీయను, అక్కడక్కడ కొంచెం తగిలితే బాగుంటుంది కదా అని చెప్పి ఈ దోసకాయకి కొంచెం విత్తనాలు ఉండనిస్తానమాట. అంటే కొంచెమేనండి, ఎక్కువ వద్దు. విత్తులు ఇష్టమైతే గనక విత్తనాలతో వేసేసుకోండి, మీకు గనక అట్లా తినటం ఇష్టం అనిపిస్తే. ఇప్పుడు దోసకాయలు వేసిన తర్వాత ఉప్పు కారాలు వేసుకోవాలండి. ఇదిగోండి, కారం వచ్చేసరికి మనం కొత్త కారాలు రెడీ చేసుకుంటున్నాము. ఈ అసలు మా గుంటూరు కారం అంటే మామూలు అండి, సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి ఒక్కసారి, మన కంపెనీలో కూడా కొత్త కారాలు రెడీ అవుతున్నాయి. అసలు ఆ కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ చూడండి ఎంత బాగుందో కారం. గుంటూరు కారం అనగానే ఆ కారం నషాళానికి అంటిద్దేమో అని భయపడుతున్నారండి. అట్లా కాదు, తేజ మిర్చి వాడితే అదే విధంగా మీరు అనుకున్నట్లే జరుగుద్ది. కానీ మనం తేజ మిర్చి వాడము, హై క్వాలిటీ మిర్చి వాడతాం అనమాట. ఈ మిర్చికి ఏంటంటే మీడియంగా ఉంటుందన్నమాట కారం, అటు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనే గుంటూరు కారం మీద మాకు మా అమ్మ కారం ఎక్కువ అండి. కూరలు కూడా అదనపు రుచి వస్తుందండి మేము వాడే కారంతో. కూరలే కాదండి, పచ్చళ్ళు కూడా అంతే, అంత టేస్టీగా ఉంటాయి. అసలు మన కారాలు మనం పట్టించామో లేదో సునామీ లాగా అయిపోతుందండి, అంత డిమాండ్ అనమాట మన కారాలకి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి. మరి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్ని బట్టే వేసుకోవాలండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అందుకోసం అన్నమాట. ఇది మూత పెట్టి మగ్గిద్దాము. మేఘన ఇంద్రనీల్ అంటే మీకు తెలుసు కదండి, మన టీవీ స్టార్స్ అన్నమాట వాళ్ళు.
అయితే వాళ్ళది ఈ మధ్య గ్యాస్ పొయ్యి పగిలిపోయింది అని చెప్పి వీడియో చేశారు. ఇంతకుముందు టీటీహెచ్ సునీత గారు కూడా చేశారనమాట. నేను మీతో పంచుకోవాలని చెప్పి అనుభవం చెప్తున్నాను. నా జీవితంలో కూడా ఇన్సిడెంట్ జరిగిందండి. అది భయంకరం అన్నమాట. ఏమైందంటేనండి 2008లో మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. బాగా పెద్దదన్నమాట అపార్ట్మెంట్. అయితే అప్పుడు నేను గ్యాస్ పొయ్యి కొనుక్కున్నానండి. అప్పుడే వస్తున్నాయి. అంత గ్లాస్ ఉంటదన్నమాట. 4 పొయ్యిలది. ఎప్పుడు కూడా నాకు 4 పొయ్యిలే ఇష్టం అన్నమాట. తొందరగా వంట అవుద్ది కదా అని చెప్పి పొయ్యి కొనుక్కున్నానండి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను కొనుక్కుంది బటర్ఫ్లై ఇది. ఇంద్రనీల్ గారు చెప్పింది ప్రెస్టేజ్ అన్నమాట. ఆ కంపెనీ పొయ్యిలే ఇలా జరుగుతున్నాయి అని చెప్పారు. కాదండి, బటర్ఫ్లై పొయ్యి కూడా నాకు జరిగిందనమాట. అంటే కంపెనీలతో సంబంధం లేదు. అది ఆ స్టీల్ ఈ పైన వస్తుంది చూసారా, ఆ గ్లాసేనండి డేంజర్ అసలు. ఏమైందంటే ఇప్పుడు నాకు జరిగిన సంఘటన అంటున్నా కదా, మా పెద్ద పాప డెలివరీ అయ్యి ఉందండి. డెలివరీ అయ్యి మా మన్వి జయంతు. నాకు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే మాటలు కూడా రావండి, అంత భయంకరం అనమాట. అందుకే తడబడుతున్నాను. జయంతు 3వ నెల పిల్లోడు. మన పుట్టింటికి కాన్పు కోసం వస్తారు కదండి, మన ఇంటి దగ్గర ఉంది అమ్మాయి. అయితే ఏమైందంటే కిచెన్లో పొయ్యి మీద కుక్కర్ పెట్టుంది. పాప మా బుడ్డోడిని ఎత్తుకొని జయంతిని వంటగదిలోకి వెళ్ళిందండి. వెళ్తే ఒక భయంకరమైన సౌండ్ అనమాట. మా సౌండ్ వచ్చి సీలింగ్ కూడా అసలు పగిలిపోయిందండి. అసలు ఏం అర్థం కాల. కేకలు, మేము పరిగెత్తుకుంటా వెళ్తే పిల్ల పడిపోయి ఉంది, బిడ్డ అట్లా పడిపోయి ఉన్నాడు. ఇటు చూస్తే సిలిండర్ ఏదన్నా అయిందేమో, పొయ్యి పేలుతుందని చెప్పి అసలు నేను ఊహించలేదండి. సిలిండర్ పేలిందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సిలిండర్ కట్టేశా. అంటే తల్లిగా బిడ్డలకి ఏదన్నా జరిగితే మనకేమైద్ది అని ఆలోచించాం కదండి. ఇక వెళ్ళిపోయాను అనమాట. వంటగదిలో పడ్డా నేను కూడా. వెళ్ళి చూస్తే సిలిండర్ కట్టేసి ఇట్లా చూస్తే ఏం లేదండి. ఈ పొయ్యి వచ్చేసరికి, గ్లాస్ వచ్చేసరికి పంచదార అయిపోయింది. పంచదారలాగే ఎగిరిపోయింది. ఈ పొయ్యి మాత్రం వంకర తిరిగిపోయింది. ఈ కుక్కర్ కూడా అండి, మూత కూడా అసలు ఇట్లా వంకర్లు తిరిగిపోయి అసలు ఈ సీలింగ్ పగిలిపోవటం ఒకటి. అంటే సీలింగ్ చేసి లేదనమాట. చేసి లేకుండా ఒట్టి స్లాబే అది. ఆ స్లాబ్ కూడా పగిలిందండి. పాపకైతే ఇవన్నీ గుచ్చుకుపోయి కళ్ళు పోయినాయేమో అని భయం వేసింది. ఇవన్నీ గుచ్చుకుపోయినాయి. ఈ చెయ్యి అయితేనండి గ్లాసు గుచ్చుకొని ఇప్పటికి కూడా ఉంది ఆ మచ్చ. నేను చూపిస్తాను. 10 ఏళ్ళు అయిందండి ఇది జరిగి. ఇంత మచ్చ పడిపోయింది నల్లగా. అది ఎంత ప్రమాదమోనండి. అప్పటి నుంచి ఈ స్టీల్ పొయ్యే వాడతానండి నేనైతే. మా పెద్ద పాప కూడా స్టీల్ పొయ్యే వాడిద్ది. మీరు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది, అమ్మ మీ స్టీల్ పొయ్యి బాగుంటుంది, స్టీల్ పొయ్యి వాడుతున్నారేంటి, ఇంకా గ్లాసు ఇవి కూడా ఉన్నాయి కదా, వాడచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. అంటే నేను అదే చెప్తున్నా. అప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ మేము స్వయంగా అనుభవించాం కాబట్టి భయం అండి దాని మీద. నేను ఈ స్టీల్ పొయ్యే వాడుతున్నాను. నాకు ఎంత నిశ్చింతగా ఉంటుందో ఈ పొయ్యి అయితే. ఆ అనుభవం అనుభవించింది కదండి పాప. తను కూడా స్టీల్ పొయ్యే, గ్లాస్ పొయ్యి అంటే ససేమిరా అసలు ఒప్పుకోదు. ఇంకెవరైనా కానీ గ్లాసు పొయ్యి తీసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు ఏం ఉండదులేండి. నేను చెప్పడమే కానీ పొరపాటు జరిగిందని, పొరపాటు ఏం జరగల. అది ఎందుకు అలా జరిగిందో కూడా అర్థం కాదు. నాకు ఇప్పటికే అర్థం కాలేదండి. ఏం పొరపాటు జరిగింది, ఎందుకు పేలింది అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి. గ్లాస్ పొయ్యితో వంట చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. నేను చిన్న పాపకు కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే అది భయంకరం అండి. నా బిడ్డ ఏమయ్యేదో, నా మనవడు ఏమయ్యేవాళ్ళు, ఆ భగవంతుడు మా యందు ఉండి వాళ్ళిద్దరిని నా కళ్ళ ముందు ఉంచాడు అనమాట. మీరు ఎవరైనా ఆ పొయ్యిలు వాడుతుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మేఘనా గారు చెప్పేసరికి నేను మీతో పంచుకోవాలని అనిపించింది. ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇటు చూడండి, ఇట్లా నూనె తేలుతూ ఉంది. ఈ టైంలో మనం
ఈ ఎండు చేపలు అనేది వేద్దాం. నేను కొంచెం ఎక్కువ వేస్తానండి ఎండు చేపలు, ఎందుకంటే అంతా అక్కడ మనవాళ్లే కదా ఉండేది, బాగా ఇష్టంగా తింటారనమాట. కొందరైతే చాలా తక్కువ వేసుకుంటారు, నేనైతే కొంచెం ఎక్కువే వేస్తా. ఇట్లా అంతా కలిపి కాసిని వాటర్ పోసి ఉడికించుకుందాం. ఈ టైంలో ఉప్పు కారాలు చూసి చాలకపోతే కొంచెం వేసుకోండి. ఈ ఉప్పు చేపలు కాదండి, గట్టి చేపలు అంటారు. ఉప్పు చేపలు అయితే మనకి ఉప్పగా ఉంటుంది అనమాట కర్రీ, ఉప్పు వేయక్కర్లా, కానీ దీనికి మాత్రం ఉప్పు వేయాలి. ఇదిగోండి, అదే విధంగా చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు, అంటే ఇంత చింతపండు తీసుకొని గుజ్జు చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ చింతపండు పేస్ట్ ఉంది, అది వేస్తున్నాను. నేను ఇప్పుడు మేఘనా గారిది ఇన్సిడెంట్ చెప్పాను కదండి, పాపది కూడా చెప్పాను కదా, కాసేపు నాకు మళ్ళా ఒళ్ళంతా అట్లా షివరింగ్ వచ్చేసింది అనమాట. అంత డేంజరస్ సిచ్యుయేషన్ అండి అది. దయవుంచి పదే పదే చెప్తున్నాను అనుకోకుండా, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి గ్లాస్ పొయ్యిలతో. మాకు ఎప్పుడు జరిగిందంటే 2008లో అపార్ట్మెంట్ కొనుక్కున్నాం అన్నాం కదండి. ఆ తర్వాత మేము మళ్ళా మా అత్తగారింటి దగ్గర ఇల్లు కట్టించుకోవటం కోసం వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కి దిగాం అనమాట. ఆ రెంట్ ఇంట్లో సీలింగ్ లేదు, ఆ సీలింగ్ కూడా పగిలిందంటే, అంటే స్లాబ్ కూడా చూడండి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. అందుకని నేను పదే పదే చెప్తున్నానమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇగోండి, ఈ 2 చీరలు తీసుకున్నాను అనమాట జయసుధ గారి దగ్గర. జయసుధ గారు శారీస్ ఎగ్జిబిషన్ పెట్టారంటండి. అదేనండి, గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్లో పెట్టారని చెప్పి మన లోకల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి చెప్పారనమాట. చెప్తే నేను మా ఫ్రెండ్ సులోచన వెళ్ళాము. మేము వెళ్ళేసరికే బాగా లేట్ అయిందండి, ఉదయం నుంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది. అయితే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి, బాగా చాలా మంది ఉన్నారు. అక్కడ ఎంట్రన్స్ లోనే మన సబ్స్క్రైబర్స్ కలిశారండి. కలిస్తే వాళ్ళతో మాట్లాడి ఇంకా లోపలికి వెళ్ళాము. అసలు ఎంత క్రౌడ్ ఉందండి, బాగా ఎక్కువ మంది వచ్చారు. అయితే అక్కడ ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారండి, మన ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి వాళ్ళు పలకరించడమే అనమాట. వచ్చేసరికండి లెనిన్, టస్సరు, జూట్ శారీసు ఇట్లాంటివన్నీ బాగున్నాయి. అన్ని పేస్టల్ కలర్స్, లైట్ కలర్సే అనమాట చీరలు. అయితే మన వాళ్ళు చాలా మంది కలిశారన్నా కదా, వాళ్ళు తీసుకున్న చీరలు కూడా నాకు చూపించారు, నాతో సెల్ఫీలు దిగారు. ముందు మన వాళ్ళందరినీ చూస్తే నాకు కళ్ళేని సంతోషం వస్తుంది కదండి. ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు, నిజంగా ఎంత ప్రేమండి నేనంటే. అయితేనండి శారీస్ వచ్చేసరికి అన్ని పేస్టల్ కలర్స్, లైట్ కలర్సే ఉన్నాయి, అయినా కానీ బాగున్నాయి అన్నమాట. బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి, అంటే కొన్ని అన్న బాగా కాస్ట్లీ ఉన్నాయి, కొన్ని పర్లేదన్నమాట, మనం తీసుకునేటట్టే ఉన్నాయి. మిడిల్ క్లాస్కి అనుగుణంగా కూడా కొన్ని చీరలు ఉన్నాయండి. నేనైతే నా బడ్జెట్లో నేను 2 శారీస్ తీసుకున్నాను. వాళ్ళు తీసుకున్న చీరలు కూడా నాకు చూపిస్తా భలే ఎంజాయ్ చేశారండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. తెలుసు కదా మీకు, నాకు షాపింగ్ పిచ్చి ఎక్కువే అని. ఆడవాళ్ళం నలుగురం చేస్తే ఇదే కదండి, చీరలు ఇవే ముచ్చటించుకుంటాం, జనరల్గా నేను చెప్తుంది. అయితే జయసుధ గారితో కొద్దిసేపు గడిపానండి. గడిపిన టైం మాత్రం చాలా వాల్యుబుల్ అండి. నా మనసుకి ఎంత సంతోషంగా అనిపించిందో, నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడారండి. అయితేనండి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నాతో ఫొటోస్ దిగటం తను చూశారంట. అబ్బో, మీకు చాలా ఫాలోయింగ్ ఉంది అన్నారండి. అయ్యో, మీ అంత కాదండి, నేను లోకల్ కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఈ 2 టౌన్లోనే ఉన్నారండి అని చెప్పాను. అయితే ఒక్క మాట మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. కరోనా టైంలో అంట నా పాల తాలికల వీడియో తను కూడా చూశారంటండి. ట్రెడిషనల్ వంటని చాలా ఈజీగా చేశారండి అని అన్నారు.
తను నవ్వుతూ ఉంటే అసలు చిన్న పిల్లలాగే ఉన్నారండి. అంత ఏజ్డ్ అని అస్సలు అనిపించలేదన్నమాట. అంటే మా అక్క, పెద్దక్క వాళ్ళ వయసు కదండీ! అంటే 70 అట్లా ఉంటాయి అనుకుంటున్నానండి నేను. కానీ మాకంటే కూడా చిన్న పిల్లలాగా ఉన్నారండి. అయితే తను నాకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చారండి. వాళ్ళ కోడలు గారు కూడా రావాల్సిందంటండి. రాలేదు. తను బిజీగా ఉన్నారంట ముంబైలో. అయితేనండి వెస్ట్రన్ వేరు తన సెలక్షనేనంట. అవి మాత్రం చాలా బాగున్నాయండి. టీనేజ్ పిల్లలకి అసలు సూపర్‌గా ఉన్నాయన్నమాట. అంతా గాగ్రాలు, ఇంకా మోడల్స్ ఉంటాయి గదండీ! అవన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. సారయితే అసలెంత బాగా మాట్లాడారోనండి. మీ వీడియోలు చూసే నాకు వంట చేసి పెట్టుద్దమ్మా అని చెప్పారు. అండి చీరలు సమ్మర్ కదా, ఈ సమ్మర్కి నేనేం చేశానంటే సిల్క్ కోటాలు తీసుకున్నాను. వర్క్షాప్కి వెళ్తేనండి కొంచెం గంజి పెట్టుకున్న చీరలు అయితే బాగా నలిగిపోతూ ఉంటాయి. అందుకని ఇలాంటి చీరలు అయితే బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను. చూడండి తన కాంబినేషను, సెలక్షను, అంటే కలర్ కాంబినేషను సెలక్షన్ కూడా చాలా బాగుంది. ఆ చీరలు వచ్చేసరికండి కలెక్షన్ బాగున్నా కొన్ని హై రేట్లు ఉన్నాయి, కొన్ని మీడియం మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. నేను ఈ చీరలు తీసుకున్నాను. చూడండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. తన బ్రాండ్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది జేస్ల గారి బ్రాండ్. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ వచ్చింది. క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇటు వచ్చేసరికి పళ్ళు అన్నమాట. ఇదిగోండి ఇది పళ్ళు ఎట్లా వచ్చింది. శారీ అంతా ఈ విధంగా వచ్చిందండి. బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి రెండు పక్కల కూడా ఇట్లాగే బార్డర్ వచ్చింది. చూడండి ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అన్ని పేస్టల్ కలర్స్ సమ్మర్లో బాగుంటాయి. ఇటువంటి కలర్స్ డార్క్లు కట్టలేవండి. ఇది వచ్చేసరికి రెండో చీర అన్నమాట. ఇవి వచ్చేసరికి అండి అన్నీ సన్నగా మిర్రర్స్ వచ్చినాయి. శారీ చూడండి ఒకసారి. ఇట్లా బార్డర్ వచ్చింది. చీర అంతా కూడాను ఇట్లా మిర్రర్స్ వచ్చినాయి. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఇచ్చారన్నమాట. ఈ కలర్ బ్లౌజ్. ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెండిట్లో ఏ చీరలు బాగున్నాయి చూడండి. నాకు కొంచెం షాపింగ్ పిచ్చేనండి. ఫస్ట్ నుంచి కూడా బాగా చీరలు అవి కొంటుంటాను. ఇష్టం అన్నమాట కట్టుకోవటం. ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి కర్రీ కరెక్ట్గా ఉడికింది. దాంట్లోకి మనం కొత్తిమీర, పుదీనాకు చల్లుకుందాము. పుదీనాకు కంపల్సరీ వేసుకోండి. ఎప్పుడైనా ఈ సీ ఫుడ్స్ వండేటప్పుడు మాత్రం పుదీనాకు ఉండాలండి. ఒట్టి కొత్తిమీర వేసుకొని ఊరుకోవద్దు, పుదీనాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా, స్టవ్ కట్టేసుకుందాం. ఈ కొత్తిమీర అది వేసిన తర్వాత మూత పెట్టేయండి. ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టుద్ది అనమాట. ఇదిగోండి అమ్మా, మీ అంకుల్ గారికి బాక్స్కి తీస్తున్నాను. మిగతా అదంతా మాకే. ఆయన ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్తారమ్మా, అందుకని ఆయనకి తీసేసి ఇంకా మిగతా అదంతా మేము తింటాం అన్నమాట.
ఇదిగోండి టిఫిన్కి పెట్టుకెళ్తా. చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి ఈ చేప అట్లా చేపగానే ఉండాలి. ఎక్కువ కదిలిస్తుంటే అంత తునిపోతుంటుందమ్మా, ముక్క చిదురయిద్ది అనమాట. అట్లా కాకుండా చక్కగా జాగ్రత్తగా తీసుకోండి. అసలు మామూలుగా అయితే ఈ బాండి తీసుకెళ్ళాలి, కానీ కుదరదు కదా తీసుకెళ్ళటం. అందుకని ఇట్లా టిఫిన్లో తీసుకెళ్తున్నా. కదిలించకుండా ఉంటేనే ఆ కూర బాగుంటుంది అనమాట. చేపలు ఏదైనా కానీ మనం కదిలిచ్చామంటే ఆ చేప చెదిరిపోద్ది. ఇదిగోండి అమ్మ, ఇప్పుడే అంకుల్ గారు వచ్చారు. అంటున్నారు, ఓ ఎండు చేపల కూర వండుతున్నావా, మా అమ్మ వండినట్టు మట్టి సట్లో వండొచ్చు కదా అని అడుగుతున్నారు. అంటే లేదులేండి, ఈ రోజుకి ఇట్లాగే వండాను, ఈసారి వండేటప్పుడు అట్లాగే మట్టి దాంట్లో వండుతానని చెప్పాను. ఇది అక్కడికి తీసుకెళ్తున్నాను. సరేనండి, మా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పొయ్యి విషయంలో నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి, సరేనా? ఏ కంపెనీ అని కాదమ్మా, గ్లాసు పొయ్యే డేంజర్ అన్నమాట అది, సరేనా? మీకు మరొక యూజ్ఫుల్ వీడియోతో, అంటే మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.